అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కోడర్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అండ్ అలాగే IPv4 అండ్ IPv6 అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క డివైస్కి ప్రతి ఒక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా డివైసెస్ ఉన్నాయి. ఈ డివైసెస్కి ఒక యూనిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క అడ్రస్ అనేది ఉంటుంది. అది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఒక యూనిక్ అడ్రస్ లాగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క డివైస్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం మ్యాక్ అడ్రస్ అంటాం. ఇక్కడ చూడొచ్చు 00, 1A, 2B, 3C, 4D, 5E ఈ విధంగా ఉంటుంది మ్యాక్ అడ్రస్ అనేది. ఒకవేళ ఈ మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేద్దాం అనుకుంటే అప్పుడే మనకి మ్యాక్ స్పూఫింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మ్యాక్ స్పూఫింగ్ ద్వారా మనం ఈ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవస్తుంది. చేంజింగ్ ద మ్యాక్ అడ్రస్. సెకండ్ వన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఐపీ అడ్రస్ అనేది ఐఎస్పి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మీరు జియో వాడితే జియో ఐఎస్పి వాళ్ళు మీకు ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఐపీ అడ్రస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డైనమిక్ ఐపీ అడ్రస్, సెకండ్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్. ఫస్ట్ డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు మనకి ఐఎస్పి వాళ్ళు ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ 2 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి చూడొచ్చు, 192.168.1.1 అండ్ సెకండ్ వన్ 194.72.1.1. సో ఫస్ట్ టైం మీరు మొబైల్ డేటా ఆన్ చేసారు అనుకోండి, సో ఏం చేస్తారంటే మీ మొబైల్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఐఎస్పి వాళ్ళకి. సో వాళ్ళు చెక్ చేస్తారు మీ డేటా ఎంత ఉంది, చెక్ చేసి మీకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ టైంకి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. అదే 192.168.1.1 అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఒకవేళ మీరు మొబైల్ డేటా ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టారు ఫోను, తర్వాతకి ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేసారు అనుకోండి, అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది ఐఎస్పికి. అప్పుడు మళ్ళీ చెక్ చేసి మీ డేటా ఎంత ఉందో మళ్ళీ ఇంకో ఐపీ అడ్రస్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరీ. ఫస్ట్ టైం మీరు యూజ్ చేసుకోవచ్చు, తర్వాతకే ఐపీ అడ్రస్ వేరే అతను యూజ్ చేస్తుంటాడు. ఇది రీయూజ్ అవుతూనే ఉంటుంది ఈ ఐపీ అడ్రస్ అనేది. ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఐపీ అడ్రస్ గివెన్ బై యువర్ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, నాట్ ఫిక్స్డ్ ఫర్ ఎవర్. ఇది ఎప్పటికీ ఫిక్స్గా ఉంటుంది ఈ ఐపీ అడ్రస్ అనేది. సో సింపుల్గా డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే మారుతూ ఉంటుంది ఊకంటే. సెకండ్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇట్ స్టేస్ ద సేమ్ ఎవ్రీ టైమ్ యూ కనెక్ట్. అంటే మీరు ఎప్పుడు కనెక్ట్ అయినా సరే అదే ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెబ్సైట్స్, సర్వర్స్. సో వెబ్సైట్ వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసారు అనుకోండి, అది యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు youtube.com అని కొడితే అది ఐపీ అడ్రస్లలోకి చేంజ్ అవుతుంది. ఇందులోకి మనకి డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అండ్ ఈ యూట్యూబ్ వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 142.250.183.206. అదే ఫేస్బుక్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 157.240.229.35. అండ్ గూగుల్కి, ఇన్స్టాగ్రామ్కి, ప్రతి ఒక్క వెబ్సైట్స్కి దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అది స్టాటిక్గా ఉంటుంది, అవి చేంజ్గా ఊకంటే ఐపీ అడ్రస్. ఒకవేళ చేంజ్ అయింది అనుకోండి, మీరు ఆ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తే వేరే వెబ్సైట్లోకి వెళ్తారు. సో అలా ఓపెన్ కావద్దంటే మనకి స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ కాదు, ఒకటే ఐపీ అడ్రస్ అంటే ఫిక్స్డ్ అది. ఇంకా థర్డ్ వన్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఎవరైతే ఐఎస్పి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో, ఆ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాం. అదే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మన మొబైల్ హాట్స్పాట్స్ కావచ్చు, లేదంటే రూటర్స్ కావచ్చు, అదేమున్నా మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అది వచ్చేసరికి ప్రైవేట్ ఐపీ అడ్రస్, అది మనం ఈజీగా కనెక్ట్ అవ్వలేము. ఫోర్త్ వన్ IPv4 అండ్ IPv6. ఫస్ట్ IPv4 అంటే ఏంటో చూద్దాం. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. V అంటే వర్షన్, 4 అంటే 4th వర్షన్. సో ఈ IPv4 అనేది 32 బిట్ అడ్రస్ అనమాట. అండ్ ఈ IPv4 అనేది డెసిమల్స్లో రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, 192.168.1.1 ఈ విధంగా. అండ్ ఈ IPv4లో నెంబర్ ఆఫ్ అడ్రసెస్ వచ్చేసరికి 4.3 బిలియన్ ఐపీ అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఈ 4.3 బిలియన్ అంటే చాలా తక్కువ.
ఎందుకంటే ఇండియాలోనే 1.43 బిలియన్ పీపుల్స్ ఉన్నారు పాపులేషన్. అదే హోల్ వరల్డ్ వచ్చేసరికి 8.1 బిలియన్ పీపుల్ పాపులేషన్ అనేది ఉన్నది. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డివైజే వాడట్లేదు, ఒక్కొక్క పర్సన్ 2, 3, 4 డివైజెస్ వాడుతున్నాడు. సో అక్కడ ఐపీ అడ్రసెస్ అనేది సరిపోవు. సో అందుకే మనకి IPv6 అనేది తీసుకొచ్చారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6th వర్షన్ ఇది. ఈ IPv6 128 బిట్ అడ్రస్ అనమాట. ఈ IPv6 హెక్సాడెసిమల్లో రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 2001 0DB2 85A3 00000000 8A2E 03707342. సో ఈ విధంగా IPv6 అనేది ఇంత పెద్దగా ఉంటుంది ఐపీ అడ్రస్ అనేది. సో ఈ IPv6 అనేది 340 అన్డెసిలియన్ ఐపీ అడ్రసెస్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా చెప్పాలంటే అన్లిమిటెడ్ అనమాట. సో ఎందుకు అలా అంటున్నంటే ఇప్పుడు 1 బిలియన్కి 100 crores అనమాట. అదే 1 అన్డెసిలియన్కి వచ్చేసరికి 10⁻27 బిలియన్, అంటే మనకి 8 బిలియన్ అయితే సరిపోతుంది. సో అట్లీస్ట్ ఒక్క పర్సన్ దగ్గర 5 డివైసెస్ తీసుకున్న హోల్ వరల్డ్ 8.1 బిలియన్ కాబట్టి ఒక 40 బిలియన్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంది 1 అన్డెసిలియన్ ఈక్వల్ టు 10⁻27, అంటే ఇక్కడ 1 పక్కన 27 టైప్స్ జీరోస్. సో అది మనం లెక్క పెట్టలేము. సో అందుకే అది బేసిక్గా అన్లిమిటెడ్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.